ఐశ్వర్య. నా భర్త ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. ఆర్మీలో జాబ్ చేస్తారా? అశోక్ నా భర్త పేరు. అశోక్ లైవ్ కాల్స్లో మీ పేరు పెట్టి పిలిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా భర్త ఎంతో ఏడుస్తున్నాడు, నీ భార్య కూడా ఏడుస్తుందని చెప్పిండు. లైవ్లోనే భార్య నీ కొరకు, నువ్వు భార్య కొరకు ఏడుస్తున్నావని చెప్పారు. చెప్తే మేము ఎంతగానో అసలు లైవ్ చూసి ఎంతగానో ఏడ్చుకున్నాం. అసలు మీకు వచ్చే సంవత్సరానికి ఒక 12 మగబిడ్డ పుడతాడని చెప్పిండు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 8 సంవత్సరాలు అవుతుందంట. 13 హాస్పిటల్లో చూయించుకున్నాం. ట్యూబులు అన్ని బాగున్నాయి అంటున్నారు. IUI చేయించుకున్నారు, 2 సార్లు ఫెయిల్ అవుతుంది. ఎన్నో హాస్పిటల్లో తిరిగిన ఐవి కూడా చేయించుకున్నారు. IUI చేయించుకున్నారు కానీ మొత్తం బాగానే ఉంది, ఎందుకు కావట్లేదో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. తిరిగి 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 అసలు అలసట వస్తుంది. ఆ రోజు అన్న చెప్పడం తోటి మాకు ఎంతో సంతోషం అయింది. అసలు మేమిద్దరం ప్రేయర్ చేసుకునేటప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఏడ్చేటోడు. ఎవరో తెలుసా? తెలుసా? పట్టుకో. మార్కాపురం నుంచి వచ్చిన. మార్కాపురం. నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య. నా భర్త ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. ఆర్మీలో జాబ్ చేస్తారా? అశోక్ నా భర్త పేరు. అశోక్ లైవ్ కాల్స్లో మీ పేరు పెట్టి పిలిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. చెప్పండి. నా భర్త లాస్ట్ లైవ్ కాల్లో పిలిచారు మిమ్మల్ని. ఫస్ట్ 15వ తారీఖు కూడా జరిగింది. అప్పుడు నా భర్త పేరు పిలిచింది. నా భర్త పేరు పిలిస్తే నా భర్త డ్యూటీలో ఉండి చూస్తున్నాడు లైవ్. నువ్వు ఆర్మీలో పని చేస్తున్నావని కూడా చెప్పారు కదా దేవుడు. ఎస్, గట్టిగా చప్పట్లు కొడదాం. అశోక్ నువ్వు ఆర్మీలో పని చేస్తున్నావని కూడా చెప్పారా? నాకు తెలియదు అసలు ఈ లైవ్ అసలు తెలియదు. నా భర్త చూసేవాడు, భర్త పంపించిండు నా పేరు ఇలా వచ్చింది అని చెప్పి. అప్పుడు అన్న చెప్పిండు మాకు పిల్లలు లేరని మేము ఎంతో బాధపడుతున్నామని చెప్పిండు. నా భర్త ఎంతో ఏడుస్తున్నాడు, నీ భార్య కూడా ఏడుస్తుందని చెప్పిండు. లైవ్లోనే భార్య నీ కొరకు, నువ్వు భార్య కొరకు ఏడుస్తున్నావని చెప్పారు. చెప్తే మేము ఎంతగానో అసలు లైవ్ చూసి ఎంతగానో ఏడ్చుకున్నాం. అసలు మీకు వచ్చే సంవత్సరానికి ఒక 12 మగబిడ్డ పుడతాడని చెప్పిండు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 8 సంవత్సరాలు అవుతుందంట నా పెళ్ళయి. 13 హాస్పిటల్లో చూయించుకున్నాం. కెన్ని బాబు ఎక్కడున్నాడు? కెన్ని బాబు, కెన్నీని తీసుకొని రండి. ట్యూబులు అన్ని బాగున్నాయి అంటున్నారు. IUI చేయించుకున్నారు, 2 సార్లు ఫెయిల్ అవుతుంది. ఎన్నో హాస్పిటల్లో తిరిగిన ఐవి కూడా చేయించుకున్నారు. IUI చేయించుకున్నారు కానీ మొత్తం బాగానే ఉంది, ఎందుకు కావట్లేదో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. తిరిగి 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 అసలు అలసట వస్తుంది. ఆ రోజు అన్న చెప్పడం తోటి మాకు ఎంతో సంతోషం అయింది. అసలు మగ పిల్లాడు పుడతాడు అనగానే మేము ఆ వాక్యం చూసి ఎంతో ఏడ్చుకున్నాం. అసలు మా ఆయన అనేటోడు మేమిద్దరం ప్రేయర్ చేసుకునేటప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఏడ్చేటోడు. అసలు మనకి వెళ్ళి చూస్తున్నాడా లేదా దేవుడు అని అనేటోడు. నేను చెప్పేదాన్ని దేవుడు ఉన్నాడు అని. అట్లనే దేవుడు అన్న ద్వారా మా పేరు పిలిచిండు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు అనే వాళ్ళకి యూట్యూబ్ చాలామంది లేరు అని చూస్తూ ఉన్నారు కదా. ఏమి జరిగిద్దా, ఏం అవుతుందా, అసలు ఏం చెప్తారు అని చూస్తున్నారా లైవ్లో? లేకపోతే కొద్దిమంది అసలు ఏం జరిగిద్దో చూద్దాం. నెగిటివ్ ఆత్మ, దేవునికి వ్యతిరేకమైన ఆత్మ దురాత్మ. చెప్పండి, దేవునికి వ్యతిరేకమైన ఆత్మ దురాత్మ. దేవునికి వ్యతిరేకంగా ఉండి, వేరుగా ఉండి ఏమీ చేయలేవు. నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఒక క్రైస్తవుడి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావేమో తమ్ముడా, ప్రియ సహోదర సహోదరి, చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు అనుకుంటున్నారు
మా కార్యాలు కావు. ఒకవేళ మా కార్యాలు అయితే ఇదిగో ఇంతమంది జనాలు ఇక్కడ సమకూర్చబడరు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అశోక్ అని పిలిచాడు. ఆర్మీలో పనిచేస్తున్నావు. ఆమేన్. ఆర్మీలో ఉండి లైవ్ చూసారా? మీ హస్బెండ్ ఆర్మీలో, ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీలో ఉన్నారు. ఆర్మీలో ఉండి లైవ్ చూస్తూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూస్తూ ఉన్నారా? చూస్తూ ఉంటారు. తమ్ముడు అశోక్, గాడ్ బ్లెస్ యూ నాన్న. గట్టిగా చప్పట్లు కొడదామా? దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించిన రీతిగా మీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు తెలుసా? పట్టుకో. ఉండు అక్క దగ్గర. నా చిన్న కుమారుడు. ఎవరు, ఎంతమందికి తెలుసు? చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు పుట్టడానికి కూడా నేను కూడా చాలా అవమానాలు పడ్డాను, చాలా నిందలు. ఈ రోజున మేము రుచి చూచి చెప్పుతున్నాము ప్రభు సన్నిధిలో. ఈ కుమారుడు పుట్టడానికి డాక్టర్స్ అన్నారు ఇంపాసిబుల్ అన్నారు. ఎందుకంటే 2 ప్రెగ్నెన్సీ వాల్స్, ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి. పిల్లలు పుట్టరు అన్నారు. కానీ దేవుడు మాట ఇచ్చారు, నీకు ఒక కుమారుని కాదు 2 కుమారులను ఇస్తారని. హల్లెలూయా. దైవ సేవకుడు నాకు స్టమక్ పెయిన్, కడుపులో నొప్పి వస్తుంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఈ విషయం డాక్టర్స్ చెప్పారు. ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి, ప్రెగ్నెన్సీ రాదు అన్నారు. దైవ సేవకులు ఇంటికి తీసుకొచ్చి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. అదే విశ్వాసంతో ప్రార్థించామండి, అంతే. ప్రార్థిస్తున్నాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము సంతోషిస్తున్న సమయంలో 7 సంవత్సరాలు అయిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఎంత ఆనందంగా ఉంటాం కదా. తనివి తీరా ఆనందించే సమయంలో అబార్షన్ అయిపోయింది. అందరికీ చెప్పా, ఎంత అవమానం ఉంటుంది కదా. మీ జీవితంలో ఏంటి ఇలాంటిది అని చాలామంది అనుకోవచ్చు, బయటికి అనకపోయినా హృదయంలో ఉంటుంది. కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఏం చెప్పాడు? మాట ఇచ్చాడు. చెప్పండి, ఏం చేశాడు? మాట ఇచ్చాడంతే. హల్లెలూయా. మోకరించి కన్నీరు కారుస్తూ ఆ మాటని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, దేవుణ్ణి ఆశ్రయించాం. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఈ రోజున చక్కని కుమారుడు దేవుడికి ఇచ్చారు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రుచి చూచి చెప్తున్నాం, వాగ్దానాలను సమాధి చేయకండి. వాగ్దానాలు సమాధి చేస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితాలలో నెరవేర్చబడవు. అందుకని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుడు మాట్లాడారు, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆమేన్. రేపటి రోజున సువార్త ఎలా చెప్తావు? నీ సాక్ష్యమే ఒక సువార్తగా మార్చబడబోతుంది. ఆమేన్. కొద్దిమంది చెల్లెళ్ళు, కొద్దిమంది యంగ్ కపుల్స్ ఎవరైతే కొన్ని సంవత్సరాల తరబడి గర్భాలు లేక బాధపడుతున్నారో, నీ సాక్ష్యము వారి కన్నీళ్లను తుడుస్తుంది. ఆమేన్. ఈ పరీక్ష సమయంలో ఓపికతో ఉండు, ప్రార్థన చే. రేపటి రోజున టెస్టిమోనీగా మార్చబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక గొప్ప సాక్ష్యము సువార్తగా మార్చబడాలి అంటే ఓపికతో ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చెప్పండి. మళ్ళీ అన్నతోటి మొన్న లైవ్లో మాట్లాడినాం 19వ తారీఖు. అన్న ప్రేయర్ చేసిన తర్వాత నేను పడుకున్న తర్వాత నాకు కలలో 2 కమ్మల పిల్లలు, మగ పిల్లలు నన్ను తంతున్నట్టు కనిపించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
సేవకులు ప్రార్థన చేసిన తర్వాత పడుకుందంట. అలా పడుకుంటే కలలో ఇద్దరు ట్విన్స్ మగ పిల్లలు ఇద్దరు పక్కన పడుకొని నన్ను తంతున్నట్టు నాకు కల వచ్చింది. ఆమేన్ ఆమేన్. మార్నింగ్ మా హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్తే మా ఆయన అసలు ఎంతో ఆనందపడ్డాడు. ఆమేన్. ఎప్పుడు వస్తారు తమ్ముడు, ఎప్పుడు వస్తారు? ఆగస్టులో కొత్తగూడెంకి రావాలి మీరు. ఖచ్చితంగా. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.